హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 9th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026 ప్రకారము భారత్ ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి ఈ సూచీలో లేదా ఈ నివేదికలో? ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్లపైన, పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. మరి ఏదైనా ఒక సూచీకి సంబంధించి లేదా నివేదికకు సంబంధించి పోటీ పరీక్షల కొరంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ సూచీ పేరేంటి, సూచీ పేరు కంప్లీట్గా చూడండి. ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటో చూడండి. వీలైతే టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఆ సూచీలో భారత్ యొక్క పొజిషన్ ఏంటి? భారత్ యొక్క ర్యాంకును చూస్తున్నప్పుడే కంపారిటివ్ స్టడీ చేయండి. లాస్ట్ టైం గతంలో విడుదలైన సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది. సో ఇక్కడ పురోగతి సాధించామా, తిరోగతి చూడాలి. ఇకపోతే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని లేదా ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులను ఇవ్వడం జరిగింది, అండ్ మిస్లీనియస్ స్కోర్స్ కానివ్వండి అటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూచీ పేరేమంటున్నాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026. దీన్ని మనం ఏమనొచ్చు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026 అని చెప్పవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలు, 17 గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి సాధనలో ఏ దేశం ఎటువంటి పురోగతి సాధిస్తోంది, అలాంటి అంశాలను కన్సిడర్ చేసి దేశాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. మరి ఈ సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. సో న్యూయార్క్, యుఎస్. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ప్రతి ఏడాది కూడా ఇటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ రిపోర్ట్ మొదటి నుండి తీసుకుంటే ఎన్నవది అంటే 11th ఎడిషన్, 11వది. అందులోని ర్యాంకులను మనం చూడాలి. మరి ఈ సూచీలో, ఈ రిపోర్ట్లో, ఈ సంవత్సరం విడుదలైన ఈ నివేదికలో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది అంటే ఫిన్లాండ్, గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్. మరి భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 94వ స్థానంలో ఉంది, 94వ స్థానం, గుర్తుపెట్టుకోండి. మరి కంపారిటివ్ స్టడీ, భారత్ 2025 సంవత్సరంలో ఏ స్థానంలో ఉండేదంటే 99వ స్థానంలో ఉండేది. ఈ సంవత్సరము 94వ స్థానము. భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 68.3, గుర్తుపెట్టుకోండి, 68.3. ఓకేనా? ఇక ఫిన్లాండ్ యొక్క స్కోర్ టాప్ కంట్రీ కాబట్టి అరౌండ్ 87, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తము 160కి పైగా దేశాలను కన్సిడర్ చేసి ఆ దేశాలకు ర్యాంకులు ఇస్తే ఈ విధమైన ర్యాంకులు 169 దేశాలను కన్సిడర్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఈ ర్యాంకులను నివేదిక రూపంలో, సూచీ రూపంలో విడుదల చేయడం జరిగింది. ఎనఫ్, ఓకేనా? సో చూడండి. సో ఇండియా ర్యాంక్స్ 94th ఇన్ ఎస్డిజి ఇండెక్స్ 2026, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026 లేదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026. భారత్ ఏ స్థానంలో ఉందన్నాను? 94వ స్థానము. లాస్ట్ ఇయర్ 2025 ర్యాంకును చూస్తే భారత్ ఏ స్థానంలో ఉండేది? 99వ స్థానము.
మరి ఈ సంవత్సరం భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసేసి 94th అన్నాను కదా, స్కోర్ ఏంటి అంటారు 68.3. గుర్తుపెట్టుకోండి, స్కోర్స్ పైన ఫోకస్ చేయాల్సిందే. మన భారత్ యొక్క స్కోర్ అయితే చూడాలి. ఇక ఎన్ని దేశాలకు ర్యాంకులు ఇచ్చింది సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ అంటే 169. మరి టాప్ పొజిషన్లో ఏ దేశం ఉందంటే ఫిన్లాండ్ 87 అరౌండ్ స్కోర్తో. ఓకేనా, రైట్. ఇక స్క్రిప్ట్ చూడండి, మీకు ఏదైతే ఒక టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ చూపిస్తున్నాను. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచి లేదా ఈ రిపోర్ట్ మొదటి నుండి తీసుకుంటే ఎన్నవదంట 11th. ఇక భారత్ 169 దేశాల్లో 94వ స్థానంతో తన అత్యుత్తమ ర్యాంకుని సాధించింది. భారత్కు అవుట్ ఆఫ్ 100 స్కోర్ ఎంతనంట 68.33. 2025లో భారత్ ఏ స్థానంలో ఉండేది 99వ స్థానంలో ఉండేది. 2026లో 94వ స్థానానికి మెరుగుపడింది. ఇక 2015 నుంచి తీసుకుంటే భారత్ 112వ స్థానం నుంచి 94వ స్థానానికి మొత్తం 18 స్థానాలు మెరుగుపడింది. ఓకేనా, 2015 ర్యాంకును ఇప్పటి ర్యాంకును చూస్తే. ఓకేనా, మొదటి నుండి చూస్తున్నాం అన్నట్టు. ఇక ఈ సూచీలో ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచీ లేదా నివేదికలో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది అంటే ఫిన్లాండ్ 87.4 స్కోర్. ఓకేనా, సో ఇక 2వ స్థానంలో స్వీడన్ ఉంది, 3వ స్థానంలో డెన్మార్క్ ఉంది. మరి వీటి యొక్క స్కోర్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఇక సౌత్ ఏషియాలో భారతదేశము, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక వీటికంటే కూడా వెనుకబడి ఉందంట. 2030 నాటికి భారత లక్ష్యాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో కేవలం 33.3% మాత్రమే సాధించే అవకాశం ఉందంట. ఇది అసమాన పురోగతిని సూచిస్తోంది. ఓకేనా, భారత్ 17 లక్ష్యాల్లో 13లో సవాళ్ళను ఎదుర్కొంటుంది. అవుట్ ఆఫ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 13లో భారత్ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటుందట. సవాళ్ళను సింపుల్గా చెప్పాలంటే ఫేస్ చేస్తుంది, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది 13 లక్ష్యాల సాధనలో. ప్రధాన సవాళ్ళు వేటి విషయంలో అంటే ఆహార భద్రత లోపము, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ, స్థిర నగరాలు, వాతావరణ మార్పు చర్యలు, పాలనా వ్యవస్థ. ఓకేనా, ముఖ్యంగా ఆహార భద్రత లోపము, జీరో హంగర్ సమస్య తీవ్రంగా ఉంది. కారణాలు ఏంటంటే పిల్లల పోషకాహార లోపము, పిల్లల వృద్ధి లోపము, అపరిపూర్ణ పోషణ, అధిక స్థూలకాయం పెరుగుదల. భారత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17లో 7వ గోల్ స్వచ్ఛమైన మరియు తక్కువ ఖర్చు శక్తి, మరియు గోల్ నెంబర్ 9 పరిశ్రమ ఆవిష్కరణ మౌలిక వసతులు రంగాల్లో మంచి పురోగతిని సాధించింది. ఓకేనా, ఎందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే గోల్ నెంబర్ 7 and 9. ఇక విద్యుత్ అందుబాటు, ఇంటర్నెట్ వినియోగము, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెరుగుదల, మౌలిక వసతులు మరియు డిజిటల్ సమగ్రత మెరుగుపడినట్లు చూపిస్తున్నాయి. ఇండియా యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతం. ప్రపంచమే ఆశ్చర్యపోతుంది మన భారతదేశం యొక్క డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి. ఓకేనా, ఈ రిపోర్ట్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఈ సంవత్సరం విడుదలైంది ఎన్నవది, ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఇచ్చారు. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశాల పురోగతిని అంచనా వేసేదే ఈ రిపోర్ట్ లేదా సూచి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 సంవత్సరంలో ఆమోదము, 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 లక్ష్యాలు. సబ్ గోల్స్ ఉంటాయి మళ్ళీ 169, దట్ ఈస్ డిఫరెంట్. ఆమోదించిన వారు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు. మొత్తం లక్ష్యాలు 17, సబ్ గోల్స్ 169. ఏ సంవత్సరం నాటికి సాధించాలి ఆ లక్ష్యాలన్నింటినీ కూడా 2030. ఉద్దేశం పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, శాంతి మరియు సమగ్ర అభివృద్ధి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. ఎనఫ్. వార్తలు నిలిచిన ఒక సూచి, అది ఏదైనా సూచి కానివ్వండి, ఏదైనా నివేదిక కానివ్వండి, నేను ఎలా అయితే ఈ టాపిక్ని కవర్ చేశానో అదే విధంగా చూడండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సూచీలు నివేదికలపైన మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇలా చదివితే సులభంగా గుర్తుంటుంది, ఎక్కువ మొత్తంలో మనము ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతాము. ఓకేనా, ఎనఫ్.
ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జూలై 9th 2026. మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. దేశాలకు సంబంధించిన ర్యాంకులే ఇది కూడా. ఒక రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థల్లో ఒక సంస్థ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD అంటాము. ఈ సంస్థ 1964 ఇయర్లో స్థాపన. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఏదైనా ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ, అందులోనూ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ అయితే ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూడాలి. ఓకేనా? ఇక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ప్రపంచంలో పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేశం అత్యధికంగా పెట్టుబడులను FDI ఇన్ఫ్లోస్ని లేదా పెట్టుబడులను ఆకర్షిస్తోంది, ఏ దేశం అత్యధికంగా పెట్టుబడులను పెడుతుంది, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక పాయింట్. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తే అంత పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది, అద్భుతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుంది. కాబట్టి పెట్టుబడులు కావాలి. అందుకోసమే కదా ప్రభుత్వాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడము, ఇటువంటివి చేస్తాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో పెట్టుబడులను గనక పరిశీలించి దేశాలకు ర్యాంకులు ఇస్తే భారత్ ఏ స్థానంలో ఉంది? మరి అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం ఏంటి ప్రస్తుతం ప్రపంచంలో? ఇటువంటి గణాంకాలు ఈ రిపోర్ట్లో ఉన్నాయి. సో డైరెక్ట్ గణాంకాలు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా గణాంకాలు అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉంటాయి. కొన్ని గణాంకాలు అయితే 3 నెలలు, కొన్ని గణాంకాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. వాటి మనం మార్చుకోవాలి. ఇది ఎవ్రీ ఇయర్ విడుదలయ్యే రిపోర్ట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. రిపోర్ట్ పేరు చూడండి, కవర్ పేజ్ పైన ఉంది. సో రిపోర్ట్ పేరు ఏంటంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ టర్బులెంట్ ఎరా. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫస్ట్ పాయింట్ ఏం అడుగుతారంటే రిపోర్ట్ పేరు ఇస్తారు, ఆ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారంటారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇక్కడ అంటారు, గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ విడుదల చేసింది. ఓకేనా? మరి ఇందులో ఏం గణాంకాలను పేర్కొన్నారంటే 2025 సంవత్సరంలో ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలను కన్సిడర్ చేసి దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. 2025 సంవత్సరంలో ప్రపంచంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గమ్యస్థానాల్లో ర్యాంకులను కనుక చూస్తే భారత్ 11వ స్థానంలో ఉందంట. టాప్ పొజిషన్ ఏ దేశం ఉందో చూడాలి. ఇక్కడ 11వ స్థానంలో నిలిచి 2024 సంవత్సరం ర్యాంక్తో కనుక పోలిస్తే 2 స్థానాలు మెరుగుపడిందంట. ఓకేనా? అంటే అప్పుడు 13వ స్థానం ఉంటే ఇప్పుడు 11వ స్థానం అనుకోవచ్చు. ఇక 2025లో భారత్కు వచ్చిన FDIలు లాస్ట్ క్యాలెండర్ ఇయర్లో 2025 సంవత్సరంలో భారతదేశానికి మొత్తం FDIs, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 44% పెరిగి $38.89 బిలియన్ చేరినాయి అంట. ఇక విదేశాల్లో పెట్టుబడులు పెట్టే, వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే FDI అవుట్ఫ్లోస్, అంటే ఇప్పుడు FDIs అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. వివిధ దేశాలు మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం అనుకోండి. మరి భారతదేశం కూడా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడుతుంది కదా, అవుట్ఫ్లోస్ అంటాము. ఇన్ఫ్లోస్ అంటే మన దేశంలో పెట్టుబడులు పెట్టడం, అవుట్ఫ్లోస్ అంటే మన దేశం వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టడం. వాటిని కనుక మనం పరిశీలించడం అనుకోండి, ఆ దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలో 18వ స్థానానికి చేరుకుందంట. FDI అవుట్ఫ్లోస్ $24.26 బిలియన్ నుంచి $35.66 బిలియన్ పెరిగినాయి అంట. ఓకేనా? సో 2025లో ప్రపంచ FDIలు, ప్రపంచంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 6% పెరిగి $1.6 ట్రిలియన్ చేరినాడు ప్రపంచంలో పెట్టుబడులు అన్నట్టు. మరి కంపారిటివ్ స్టడీ అనేది గతంతో చేస్తున్నాం అన్నట్టు. లాస్ట్ క్యాలెండర్ ఇయర్తో పోలిస్తే రీసెంట్ క్యాలెండర్ ఇయర్లో ఎలా ఉన్నాయని. అమెరికా $277 బిలియన్ ప్రపంచంలో అతిపెద్ద FDI గమ్యస్థానంగా నిలిచింది. ఏది? అమెరికా. అగ్రదేశం అమెరికాలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంట. తర్వాత సెకండ్ పొజిషన్లో ప్రపంచంలో ఏ దేశం ఉంది అంటే సింగపూర్ $151 బిలియన్.
థర్డ్ పొజిషన్లో హాంకాంగ్ $116 బిలియన్. ఇక అమెరికా ప్రపంచంలో అత్యధిక ఎఫ్డిఐ పెట్టుబడులు పెట్టిన దేశంగా నిలవగా తర్వాత జపాన్, చైనా, లగ్జెంబర్గ్, హాంకాంగ్ ఉన్నాయి. ఓకేనా, అమెరికా ప్రపంచంలో అత్యధిక ఎఫ్డిఐ పెట్టుబడులు పెట్టిన దేశం అంట. ఇన్ఫ్లోస్లో అమెరికానే నెంబర్ 1, అవుట్ఫ్లోస్లో కూడా అమెరికానే నెంబర్ 1 అంట. ఓకేనా, ఇక సెమీకండక్టర్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, అధునాతన తయారీ, ఇంధన పరివర్తన సాంకేతికతలలో పెట్టుబడులు గణనీయంగా పెరిగి 2025లో ప్రపంచ గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల విలువలో 44% వాటాని కలిగి ఉన్నాయి. ఓకేనా, ఇక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ స్థాపన సంవత్సరం 1964. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, ఆ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సంస్థకి ప్రస్తుతం కీలక పదవిలో ఎవరున్నారు, ఈ పాయింట్స్ చూడాలి. మీకు నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ చెప్తున్నాను. ఒక టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి వచ్చిన, ఒక రాష్ట్రం గురించి వచ్చిన, ఒక సంస్థ గురించి వచ్చిన, ఒక కూటమి గురించి వచ్చిన ఆ జీకే పాయింట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా కవర్ చేస్తున్నాను. మన క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ 1964లో స్థాపన. సో జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోందని. ప్రస్తుత సెక్రటరీ జనరల్ రెబెకా గ్రీన్స్పాన్. వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ఈ నివేదికను ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. యుఎన్సిటిఐడి ప్రతి సంవత్సరం విడుదల చేసే ఒక నివేదిక. ప్రపంచ ఎఫ్డిఐ ధోరణులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, గణాంకాలను సేకరించి ర్యాంకులు ఇస్తుంది దేశాలకు. ఓకేనా, ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మరొక టాపిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఐఎంఎఫ్ ఏ విధంగా అంచనా వేస్తుంది? ఈ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ కావాలి. వృద్ధి రేటు అంటే గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ని మనం ఎందులో చూస్తాం? సింపుల్గా జీడిపి గ్రోత్ రేట్ అంటాము. జీడిపి అంటే డెఫినేషన్ ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది ఫుల్ ఫామ్. డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చెప్పవచ్చు. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ. గతంతో పోలిస్తే ఈసారి వృద్ధి రేటు ఎలా ఉంది అని చెప్పేసి. మరి గతంతో అంటే బేస్ ఇయర్తో కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, గణించినాం అనుకోండి, మనకు కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి లేదా రియల్ జీడిపి వాల్యూస్ వస్తాయి, వాస్తవ గణాంకాలు వస్తాయి. ఒకవేళ ప్రస్తుత ధరల్లో కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, కరెంట్ ప్రైజెస్లో జీడిపి ఏంటి అంటాము, లేదంటే నామమాత్రపు జీడిపి గణాంకాలు వస్తాయి. ఇటీవల జీడిపి క్యాలిక్యులేషన్ సంబంధించి కూడా నూతన బేస్ ఇయర్ని మనం చూసాము. జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చింది 2022-2023. దేని స్థానంలో అమల్లోకి వచ్చింది? 2011-12 స్థానంలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపిని ఏ అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు, మరి మన భారతదేశానికి సంబంధించిన ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి? ఇదే టాపిక్ తరచు వార్తలు చూస్తున్నాం. ఎకానమీ సబ్జెక్ట్లో ఈ టాపిక్ రెగ్యులర్గా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే ఎకానమీలో మనం ఎలా చూస్తాం? April 1 నుంచి March 31. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటుని ఏ విధంగా అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్ అంటారు? 6.6%గా అంచనా వేసింది రీసెంట్గా. ఆర్బీఐ ఏ విధంగా అంచనా వేసింది? 6.6%గా అంచనా వేసింది. OECD ఏ విధంగా అంచనా వేసింది? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ 6.3గా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు భారత ప్రభుత్వం ఏ విధంగా అంచనా వేసింది? 7.7%గా అంచనా వేసింది. ఇవన్నీ చూడాలి. ఎకనామిక్ సర్వే ఏ విధంగా అంచనా వేసింది? ఇలా అడుగుతారు. ఓకేనా. మరి ఇప్పుడు ఐఎంఎఫ్ ఏ విధంగా అంచనా వేసింది? ఒక సంస్థ వార్తల్లో ఉంది కూడా చూద్దాము. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ మరి ఐఎంఎఫ్ అనేది ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. ఐఎంఎఫ్లో సభ్య దేశాల సంఖ్య 191. 191వ సభ్య దేశం లీచ్టెన్స్టైన్ 2024 ఇయర్ ఎండ్లో
191కి చేరింది ఐఎంఎఫ్లో సభ్య దేశాల సంఖ్య. ఎనఫ్. ఇప్పుడు ఐఎంఎఫ్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తుంది ఆ గణాంకం చూస్తే సరిపోతుంది. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్. అంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని, ఆ వృద్ధి రేటుని 6.5% నుంచి 6.4% తగ్గించిందంట. లాస్ట్ టైం మనం 6.5% అన్నాము, ఇప్పుడు 6.4 అంట. ఎందుకంటే ప్రపంచంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూడండి, మళ్ళీ ఇరాన్ పైన అమెరికా దాడులకు పాల్పడుతోంది, రష్యా యుక్రెయిన్ సంక్షోభం కానివ్వండి, అలా ప్రపంచంలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశం పైన కూడా ప్రభావం పడుతుంది. కానీ భారతదేశం పైన పడుతున్న ఆ ప్రభావము ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన భారతదేశంలో విధానపరమైన సంస్కరణలు కానివ్వండి, జీడిపి రీఫార్మ్స్ కానివ్వండి, పాలసీ డెసిషన్స్ కానివ్వండి, స్ట్రాంగ్ గవర్నమెంట్ డెసిషన్స్ కానివ్వండి, మన పైన ఆ ప్రభావం పడకుండా మ్యాక్సిమం చేస్తున్నాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన భారతదేశం వృద్ధి రేటు 6.5 అని గతంలో అంచనా వేసింది ఐఎంఎఫ్. ఇప్పుడు ఏమంటుంది 6.4కు తగ్గుతుందంట. అయినప్పటికీ ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని 6.7% అంచనా వేసింది. ఇది గత అంచనా 6.5% కంటే ఎక్కువ. ఇక ఇంధన ధరల ప్రభావం తగ్గుతుందనే అంచనాతో 2027-28 వృద్ధి అంచనాను పెంచింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 3% ఉంటుందంట, 2027లో 3.4% ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తుంది, ప్రపంచం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ఏ విధంగా అంచనా వేస్తుంది చూడండి. కృత్రిమ మేధస్సు వినియోగం పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అనేది పెరగడము, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తగ్గడం వల్ల ప్రపంచ వృద్ధి మెరుగుపడుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఈ వృద్ధి 2024-25 సంవత్సరాల సగటు 3.5% కంటే తక్కువగానే ఉంటుందని ఐఎంఎఫ్ చెప్తోంది. ఐఎంఎఫ్ 1944లో స్థాపన. ఓకేనా, రైట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని ఐఎంఎఫ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఏడాదికి 2 సార్లు, ఏప్రిల్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి విడుదల చేస్తుంది. అందులో ప్రపంచ మరియు దేశాల వారీగా ఆర్థిక వృద్ధి అంచనాలను అందిస్తూ ఉంటుంది ఐఎంఎఫ్. రీసెంట్గా మధ్యంతరంగా ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసే, ఎవ్రీ ఇయర్ కూడా విడుదల చేసే ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏంటంటే భారతదేశంలో విద్యా వ్యవస్థకి సంబంధించి, డిస్ట్రిక్ట్ లెవెల్లో విద్యా వ్యవస్థకి సంబంధించి గణాంకాలను విడుదల చేస్తుంది. యుడైస్ ప్లస్ అంటాము. యుడైస్ ప్లస్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. యుడైస్ ప్లస్ అంటే ఏంటి, యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ చూడాలి. మరియు ఇందులో గణాంకాలు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ ఏముండదు ఇందులో, ఎక్స్ప్లెనేషన్కి జస్ట్ పాయింట్స్ చూస్తే సరిపోతుంది. భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత ఉంది, ఇటువంటివి. సో ఫస్ట్ యుడైస్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైస్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విద్యకి సంబంధించి అంటే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A గుర్తుకు రావాలి మీకు, ఫండమెంటల్ రైట్స్లోనిది, విద్యను ప్రాథమిక హక్కు అని. నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45ని లింక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A(k)ని లింక్ చేసుకోండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని లింక్ చేసుకోండి. మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020 అమల్లోకి వచ్చింది. సో ఇవన్నీ లింక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి మనకి. ఇక 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైస్ ప్లస్ నివేదిక 2025-26ను విడుదల చేసింది. యుడైస్ ప్లస్ ప్రపంచంలోని అతిపెద్ద పాఠశాల విద్యా డేటాబేస్లలో ఒకటి. ఇది 14.8 లక్షలకు పైగా పాఠశాలలు, 1.02 కోట్ల ఉపాధ్యాయులు, 26 కోట్లకు పైగా విద్యార్థుల సమాచారాన్ని కలిగి ఉంటుందంట యుడైస్ ప్లస్ రిపోర్ట్. పాఠశాల విద్యను పర్యవేక్షించడము, విధానాలను రూపొందించడం, పాలసీని డిజైన్ చేయడం కానివ్వండి, నిధుల కేటాయింపు, సో బడ్జెట్ అలొకేషన్స్ కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ కానివ్వండి,
జాతీయ విద్యా విధానం అమలుకు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకి ప్రధాన సమాచార వ్యవస్థగా ఈ యుడైస్ ప్లస్ రిపోర్ట్ అనేది మనకు ఉపయుక్తంగా ఉంటుందంట. నివేదిక ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారము డ్రాప్అవుట్ రేట్ అనేది తగ్గిందంట. డ్రాప్అవుట్ రేట్ తగ్గితే సంతోషపడాలా బాధపడాలా అంటే, డ్రాప్అవుట్ రేట్ తగ్గింది మనం సంతోషించాల్సిన విషయము. డ్రాప్అవుట్ రేట్ అంటే విద్యా వ్యవస్థకు వెళ్ళే విద్యార్థులు లేదా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బడిని మానేస్తున్నారనుకోండి, డ్రాప్అవుట్ రేట్ అన్నట్టు అది. ఆ డ్రాప్అవుట్ రేట్ తగ్గుతుంది అంటే అందరూ స్కూల్లోకి వెళ్తున్నారు అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. డ్రాప్అవుట్ రేట్ అనేది తగ్గిందంట. ప్రిపరేటరీ స్థాయిలో 8%, సెకండరీ స్థాయిలో 7%గా నమోదైంది. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి తప్పదు డ్రాప్అవుట్ రేట్ విషయంలో. విద్యార్థుల నిలుపుదల అంటే రిటెన్షన్, ఒక దశ నుంచి మరో దశకు మారే రేటు, ట్రాన్సిషన్ రేటు మెరుగుపడ్డాయి అంట. సెకండరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 77% పెరిగింది. అంటే విద్యా సంస్థల్లో పిల్లల చేరిక అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుల సంఖ్య పెరగడంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, సో ఇక్కడ స్టూడెంట్ టీచర్ రేషియో అంటాం కదా, ఎన్ఈపి నిర్దేశించిన 30:1 ప్రమాణం కంటే మెరుగ్గా ఉంది. అంటే ఒక టీచర్కి 30 మంది విద్యార్థులు అన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పాఠశాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు, విద్యార్థులు లేని పాఠశాలలు తగ్గినాయి అంట. గతంలో మనం చూసాము సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ ఎన్ని భారతదేశంలో, ఆ ర్యాంకులను కనుక తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా సింగిల్ టీచర్ బేస్గా నడుస్తున్న స్కూల్స్ ఎన్ని, అసలు టీచర్స్ లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయని చెప్పేసేసి. కంప్యూటర్స్, ఇంటర్నెట్, విద్యుత్, తాగునీరు, వినియోగయోగ్య మరుగుదొడ్లు ఉన్న పాఠశాల సంఖ్య పెరిగింది. సో మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఒకప్పుడు పాపం పిల్లల పరిస్థితి ఎలా ఉండదు అంటే, పాఠశాల గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ సౌకర్యాలు లేమి, కనీసం బాత్రూమ్ టాయిలెట్కి వెళ్దామంటే టాయిలెట్ ఉండదు. ఆ ప్యానిక్ అయిపోయి కూడా కొంతమంది పాఠశాలకు వెళ్ళకుండా ఉండేవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కానివ్వండి. ఇవన్నీ కూడా పాఠశాల విద్యలో మహిళా ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ సెకండరీ స్థాయిలో నిలుపుదల, ఆట స్థలాల కొరత, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, వారి సౌకర్యాల లోపము, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల కొరత, 1,00,000కు పైగా ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు వంటి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఇవి సవాళ్ళు. మీకు ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానీ, లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, మీకు జనరల్ ఎస్ఏ కోణంలో ఎడ్యుకేషన్ సంబంధించి టాపిక్ అడిగారు అనుకోండి, కాంటెంపరీ టాపిక్ని మనం లింక్ చేయాలంటే ఇటువంటి రిపోర్ట్స్ని లింక్ చేసుకోవాలి. కాంటెంపరీ రిపోర్ట్స్లోని గణాంకాలను కనుక మనం లింక్ చేసుకున్నాం అనుకోండి, మెయిన్స్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో యుడైస్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2018-19 అమలు విభాగం. ఎవరు అమలు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మీకు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది ప్రశ్నపత్రంలో. కారణం ఏంటంటే ప్రతిరోజు డిఫెన్స్ రిలేటెడ్గా అట్లీస్ట్ 1 or 2, కొన్ని సందర్భాల్లో 3-4 టాపిక్స్ కూడా ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా డిఫెన్స్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం కవర్ చేస్తున్నాం. మరి డిఫెన్స్ రిలేటెడ్గా 6 సెగ్మెంట్స్గా మీకు టాపిక్స్ని చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలని, రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు రక్షణ రంగ ఉత్పత్తులు. ఇలా 6 సెగ్మెంట్స్గా నేను టాపిక్స్ని డివైడ్ చేస్తూ మీకు చెప్తున్నాను, టాపిక్ చెప్పేటప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ప్రయోగము, డిఆర్డిఓ పరిధిలో జరిగిన ప్రయోగము. డిఆర్డిఓ పరిధిలో అభివృద్ధి చేయబడిన ఒక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ విజయవంతమైన పరీక్ష, పినాక. సో పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ని విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ. డిఆర్డిఓ అంటే మన భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్పర్సన్గా, అధిపతిగా డిఫెన్స్ సెక్రటరీ గారు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, రాజేష్ కుమార్ సింగ్ గారు, అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎవరు? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో డిఆర్డిఓ పరిధిలో అభివృద్ధి చేయబడిన పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ని విజయవంతంగా పరీక్షించారు. ఇక ఎక్కడ పరీక్షించారు మీరు అబ్జర్వ్ చేయండి. అంతరిక్ష ప్రయోగాలు అనగానే మనకు రాకెట్ లాంచింగ్ అనగానే మన భారతదేశంలో తిరుపతి జిల్లా షార్ కేంద్రం,
శ్రీహరికోట కేంద్రం అని గుర్తొస్తుంది. అదే రక్షణ రంగానికి సంబంధించి మిసైల్ ప్రయోగాలు ఇటువంటి ప్రయోగాలు మనం చూసినాం అనుకోండి, ఏం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, చాందిపూర్, బాలాసోర్ అని చెప్పేసి అంటే కదా, అది గుర్తుకు రావాలి. ఓకేనా? సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2026 జూలై 8వ తేదీ అంటే నిన్నటి రోజున పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ దాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను ఒడిషాలోని చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ వద్ద నిర్వహించారు. ఈ రాకెట్ను కనిష్టంగా 60 కిలోమీటర్ల పరిధి కోసం విజయవంతంగా పరీక్షించారు. అంటే 60 కిలోమీటర్స్ రేంజ్లో టార్గెట్ని ఛేదించే విధంగా రాకెట్ ముందుగా నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ పరీక్షలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న పినాకా లాంచర్నే ఉపయోగించారు. దీంతో వివిధ పరిధి గల పినాకా రాకెట్లను ఒకే లాంచర్ నుంచి ప్రయోగించవచ్చని నిరూపితమైంది. పినాకా రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది రక్షణ రంగ పరిధిలో పనిచేస్తుంది మరియు హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో కలిసి అభివృద్ధి చేసింది, రూపొందించగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వారి సహకారం అనేది అందించినాయి అంట. సో ఈ రాకెట్ సిస్టమ్ని ఎవరెవరు అభివృద్ధి చేశారు, ఎవరు రూపొందించారు, ఎవరు సహకారం అందించారు, ఇది ఇచ్చాను. ఓకేనా? రైట్, ఎనఫ్. సో నేను చెప్పిన పాయింట్సే బేసిక్ పాయింట్స్, అవన్నీ కూడా చూడండి. పినాకా రాకెట్ సిస్టమ్ ఇది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ. ఎవరు త్రివిధ దళాల్లో ఎవరికి ఉపయుక్తంగా ఉంది? ఇండియన్ ఆర్మీ. మనకు త్రివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఆర్మీకి ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్ గారు ఉన్నారు. నెక్స్ట్ నేవీకి చీఫ్గా కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. త్రివిధ దళాల సమన్వయాధికారి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారతదేశంలో 3వ CDSగా ప్రస్తుతం NS రాజసుబ్రహ్మణ్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? పినాకా అంటే ఏంటి అసలు? సో భగవాన్ శివుడు ఉన్నాడు కదా, సో శివుడి విల్లు పినాకా పేరు మీద దీనికి పేరు పెట్టారంట, శివుడి విల్లు రాకెట్ లాంచర్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందము సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పైన 4 రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ఒప్పందము. సో ఇటువంటి టాపిక్స్ని రీసెంట్గా మనం చాలా వరకు డిస్కస్ చేశాము. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో సింగిల్ సబ్జెక్ట్ కాదు, జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి అభ్యర్థి. మీరు రోజు నా క్లాసెస్ ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్తో లింక్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ జీకేతో లింక్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ యూ విల్ నో. చేయాల్సిందల్లా ఒకటి, ప్రతిరోజు క్లాస్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొన్ని ప్రాజెక్టుల గురించి జస్ట్ ఇండికేటివ్గా చెప్తాను. కిషోర్ డ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాము. కిషోర్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏ నది పైన అన్నాను? టాన్స్ నది పైన అన్నాను. టాన్స్ నది అనేది యమునా నదికి అతిపెద్ద ఉపనది. ఆ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ప్రతిపాదించబడింది నిర్మాణానికి సంబంధించి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతం, బార్డర్ ఏరియాలో. మరి ఆ డ్యామ్ కోసము 6 ప్రభుత్వాల మధ్య కుదిరింది ఒప్పందం. 6 ప్రభుత్వాలు, దాన్ని 5+1గా గుర్తుంచుకోండి అన్నాను. 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం. 5 రాష్ట్రాలు ఏంటి? హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ మరియు కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఇలా బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్ కిషోర్ డ్యామ్ ప్రాజెక్ట్. అలా చాలా ప్రాజెక్ట్స్ చూస్తాము. ఇంకా ఇండికేటివ్ చెప్పాలంటే రీసెంట్గా ఒక వివాదము మేకేదాతు ప్రాజెక్ట్ విషయంలో, డ్యామ్ విషయంలో వివాదం 2 రాష్ట్రాల మధ్య. ఏ 2 రాష్ట్రాల మధ్య? తమిళనాడు మరియు కర్ణాటక. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మేకేదాతు ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది లాస్ట్ మంత్. మరి మేకేదాతు అనేది దేనిపైన ప్రతిపాదిత ప్రాజెక్టు? కావేరీ నది, కావేరీ. ఓకేనా? సో కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది, అలా దాన్ని వ్యతిరేకిస్తుంది తమిళనాడు. ఇక రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు, తుంగభద్ర అని చెప్పేసి. అవి చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అలా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సిఆర్ పాటిల్ గారు. వీరి సమక్షంలో 4 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సంబంధించి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి? 4 రాష్ట్రాల్లో
ముఖ్యమంత్రులు ఎవరున్నారు ప్రభుత్వం ఏంటి. ఉదాహరణ చెప్పాలంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు, మోహన్ యాదవ్ గారు, బీజేపీ అధికారంలో ఉంది. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, భూపేంద్రభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అండ్ అలయన్స్ అధికారంలో ఉంది. బీజేపీ నుండి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మహారాష్ట్ర. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నాయకుడు భజన్ లాల్ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సిఆర్ పాటిల్ వీరి సమక్షంలో ఒక ఒప్పందం లేదా సంతకం చేశారు. ఏ ప్రాజెక్ట్ విషయంలో అంటారు, ఒక చారిత్రాత్మక ఒప్పందము. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసము న్యూఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో జరిగింది. ఇక వాటర్ రిలేటెడ్ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ విషయంలో, ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంకొకటి ఏంటంటే నదీ జల వివాదాలు అనగానే మీకు ట్రిబ్యునల్ గుర్తుకు రావాలి. ఫస్ట్ ఆర్టికల్ 262. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం 1956 గుర్తుకు రావాలి. రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినాయి అనుకోండి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టుకు ఉంటుంది, ఆర్టికల్ 131. ఇలా లింక్ అవ్వాలి, ఒక టాపిక్లో భాగంగా మీకే రావాలి మైండ్లోకి. వ్యయ భాగస్వామ్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం మరియు పునరుద్ధరణ అంశాలకు సంబంధించిన వివాదాలను ఈ ఒప్పందం పరిష్కరించింది. ఒక్కసారిగా ఆర్థిక పరిష్కారం ద్వారా ఈ వివాదాలను ముగించి రాష్ట్రాల మధ్య నదీ జలాల సహకారాన్ని మరింత బలోపేతము చేసిందంట. నర్మదా నది జన్మించే ప్రాంతం ఎక్కడ, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్లాట్యూ వద్ద దాదాపు 1312 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అని, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి చూస్తాము. దాదాపు సర్వనదులు సముద్రంలో కలవాల్సిందే. దాదాపు 90% మన భారతదేశంలో ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఎందుకంటున్నాను, బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో నర్మదా, తపతి ఇలా ఉంటాయి, అందులో నర్మదా సో రిఫ్ట్ వ్యాలీ ద్వారా ప్రవహిస్తుంది. అది అరేబియా సముద్రంలో కలుస్తుంది, వెస్ట్ ఫ్లో అవుతుంది. అది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ చాలాసార్లు అడిగారు. సో నర్మదా నది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. ప్రధాన ఉపనదులు తవా, హిరాన్, బంజార్, ఓర్సాంగ్, కర్జన్. ఓకేనా, రైట్. ఇక సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ దేనిపైన, నర్మదా నది పైన. ఏ ప్రాంతంలో, కెవాడియా, గుజరాత్. ఓకేనా, సాగునీరు, తాగునీటి సరఫరా, జల విద్యుత్ ఉత్పత్తి. ఓకేనా. ఇక నెక్స్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, టెంపుల్స్ కానివ్వండి లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, అటువంటివి వార్తల్లో కనబడితే మన భారతదేశంలో ఉన్న వాటితో పాటు వివిధ దేశాల్లో ప్రాముఖ్యతతో వార్తల్లో నిలిచినవి కూడా చూడాలి. ప్రాముఖ్యత అంటే ఉదాహరణకు చూడండి, ఇండోనేషియా దేశ పర్యటన. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇండోనేషియా దేశ పర్యటన గురించి మనం చూసాము. ఆ పర్యటనలో భాగంగా జరిగిన ఒప్పందాలు, రక్షణ రంగ ఒప్పందాలు కానివ్వండి, మరి కొన్ని ప్రతిపాదనలు, కొన్ని ప్రకటనలు. ఐఐఎం బెంగళూరు ఇండోనేషియాలో క్యాంపస్ని ఏర్పాటు చేస్తుందని, ఇండోనేషియా దేశ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని సత్కరించిందని, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 2 డేస్లో డిస్కస్ చేశాము. ఇప్పుడు ఇండోనేషియా పర్యటనలో భాగంగా నిన్నటి రోజున జూలై 8 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఉన్న దేవాలయాన్ని సందర్శించారు. ఎగ్జామినేషన్లో ఏమడుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సందర్శించిన, పర్యటించిన దేవాలయం పేరు ఇస్తారు, అది ఎక్కడ ఉంది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, డైరెక్ట్ అడుగుతారు. సో ఇక్కడ టెంపుల్ పేరు వచ్చేసేసి ప్రంబనన్ టెంపుల్, అతిపెద్ద దేవాలయం ఇది. ప్రంబనన్ టెంపుల్ పరిరక్షణ కోసము లేదా ప్రంబనన్ దేవాలయ పరిరక్షణ ప్రాజెక్ట్ కోసము భారత్, ఇండోనేషియా శ్రీకారం చుట్టినాయి ఒప్పందము. ఈ టెంపుల్ని ప్రిజర్వ్ చేయడానికి, రెజ్యునేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి 2 దేశాలు భారత్, ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, ప్రంబనన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటారు. సో ఈ దేవాలయం ఏ దేవులకు అంకితం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభో సుబియాంతోతో కలిసి ఇండోనేషియాలోని యోగ్యకర్తలో ఉన్న ప్రంబనన్ దేవాలయ సముదాయంలో అంతర్జాతీయ పరిరక్షణ పునరుద్ధరణ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ప్రంబనన్ టెంపుల్ ఎక్కడ, ఈ పాయింట్ చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ప్రంబనన్ రోరో జోగ్రాంగ్ పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయము, టెంపుల్ కాంప్లెక్స్. అలాగే ఆగ్నేయ ఆసియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయాల్లో ఒకటి ఇది ప్రంబనన్. ఈ దేవాలయం శైవ సాంప్రదాయ నిర్మాణ కళకు అద్భుత నిదర్శనం అంట. ఆగ్నేయ ఆసియాలో హిందూ సంస్కృతి ప్రభావానికి ప్రతీకగా
నిలుస్తుంది. ఇది జావా ద్వీపంలో యోగ్యకర్త ప్రత్యేక ప్రాంతం మరియు సెంట్రల్ జావా రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఓకేనా. భ్రమణం దేవాలయం ఎవరు కట్టించారు, ఏ సంవత్సరంలో? ఇది ఇండోనేషియా దేశానికి సంబంధించి చరిత్రలో భాగము. మనకు మరీ ఇంత డెప్త్గా అడగరు. కాకపోతే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎప్పుడు 1991లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ టెంపుల్ని గుర్తించింది, ఇండోనేషియాలోని టెంపుల్ని. ఇక ఇండోనేషియా విషయానికి వస్తే బేసిక్ పాయింట్స్, ఒక దేశం గురించి చూస్తున్నాం కాబట్టి. ఇండోనేషియా రాజధాని జకర్తా. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఆ రాజధాని జకర్తా ప్రాంతం నీటిలో మునిగిపోతుంది. కాబట్టి ఒక ఎత్తైన ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేసుకుంటుంది ఇండోనేషియా. ఏంటి ఆ ప్రాంతం అంటే నుసంతరా. కరెన్సీ వచ్చేసి ఇండోనేషియన్ రూపియా. అక్కడ అధ్యక్షుడిగా ప్రభో సుబియాంతో గారు ఉన్నారు. సో నా డిఎన్ఏ కూడా భారతీయ మూలాలది అని చెప్పేసి రీసెంట్గా ప్రకటన చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభో సుబియాంతో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకి మన భారతదేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు లాస్ట్ ఇయర్ 2025. లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇక వార్తల్లో వ్యక్తి అని చెప్పొచ్చు, మరియు క్రీడారంగానికి సంబంధించిన కూడా ఈ టాపిక్ని మీరు లింక్ చేసుకోవచ్చు. హాల్ ఆఫ్ ఫేమ్, ఐసీసీకి సంబంధించిన ఒక హాల్ ఆఫ్ ఫేమ్. భారత మాజీ కెప్టెన్, డైనమిక్ కెప్టెన్గా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ గారు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన 12వ భారతీయుడిగా నిలిచారు. సో ఐసీసీ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ 1909లో స్థాపన. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది ఐసీసీ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీకి ప్రస్తుతం జైషా గారు మన భారతీయుడు చైర్మన్గా ఉన్నారు. 2024 డిసెంబర్ నుండి ఐసీసీ చరిత్రలోని అతి పిన్న వయస్కుడు జైషా గారు చైర్మన్గా ఉన్నారు. ఓకేనా. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒక కాన్సెప్ట్ని 2009లో స్టార్ట్ చేసింది. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి? ఏ రంగమైనా గుర్తుపెట్టుకోండి, హాల్ ఆఫ్ ఫేమ్ అనే పదం కనబడుతుంది. ఉదాహరణకు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ అని, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అని. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటంటే ఒక రంగానికి సంబంధించి పలానా ఒక వ్యక్తిని హాల్ ఆఫ్ ఫేమ్గా గుర్తించడం అంటే ఆ రంగ చరిత్రలో, క్రీడా రంగానికి సంబంధించి ఉదాహరణకు క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమ్ అంటే క్రికెట్ చరిత్రలో ఆ పర్సన్కి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నట్టు. తను చేసిన కృషి కానివ్వండి, తన నైపుణ్యం కానివ్వండి, ఈ గుర్తింపుని ఇస్తుంది. సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో మరి ఇప్పటివరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో లాస్ట్ ఇయర్ వరకు తీసుకుంటే 11 మంది భారతీయులు. ఇప్పుడు 12వ వ్యక్తిగా మన సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్. ఓకేనా. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ప్రకటించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్గా సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు. మరి గతంలో 11 మంది ఏంటో కూడా చూడాలి, తప్పదు, అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇప్పటి వరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎంతమంది చోటు పొందారు, ఇంక్లూడింగ్ గంగూలీ అంటారు, మరియు వారెవరు, ఉన్నవారెవరు, గుర్తింపు లేని వారెవరు, ఇటువంటి అడుగుతారు. సో చూస్తే బిషన్ సింగ్ బేడీ గారు ఇప్పటికే, సునీల్ గవాస్కర్ గారు, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మాంకడ్, డయానా ఎడోల్జీ, వీరేంద్ర సెహవాగ్, నీతూ డేవిడ్, మహేంద్ర సింగ్ ధోని, సౌరవ్ గంగూలీ. ఈ 12 మంది పేర్లు గుర్తుంచుకోండి. ఇక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే కాన్సెప్ట్ని 2009లో స్టార్ట్ చేసింది. క్రికెట్కి విశిష్ట సేవలు అందించిన దిగ్గజ ఆటగాళ్లను గౌరవిస్తుంది. వెరీ రేర్ పీపుల్ అన్నట్టు ఇక వీళ్ళు క్రికెట్ చరిత్రలో. ఐసీసీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చెస్ క్రీడకు సంబంధించి చెస్. సో చెస్లో ఒక టర్మ్ తరచు మన వార్తలు చూస్తాం, గ్రాండ్ మాస్టర్. మీకు పోటీ పరీక్షల్లో కొన్ని టర్మ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. గ్రాండ్ మాస్టర్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది, గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది, ఇటువంటివి అడుగుతారు. సో ఇది గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ అంటే చెస్లో అంతర్జాతీయ స్థాయిలో దక్కే ఒక గుర్తింపు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన విశ్వనాథ్ ఆనంద్ గారు 1988లోనే. ఇక అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఈ సంస్థ 1924లో స్థాపన, లస్సానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది ఫిడే. వీరు గ్రాండ్ మాస్టర్ నామ్ని మంజూరు చేస్తారు. గ్రాండ్ మాస్టర్ నామ్ పొందాలంటే కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, కొన్ని సాధించాల్సి ఉంటుంది. అలా మన భారతదేశంలో
గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 98కి చేరింది. వెరీ నియర్ టు 100గా, వెరీ క్లోజ్ టు 100. సో లాస్ట్ టైం మనం 96, 97 రెండు ఒకేసారి డిస్కస్ చేసాం. ఇప్పుడు 98th గ్రాండ్ మాస్టర్గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్, చెస్ ప్లేయర్ ఎస్ అశ్వత్ భారతదేశ 98వ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందాడు. తమిళనాడుకు చెందిన వ్యక్తి, రాష్ట్రం గుర్తుంచుకోవాలి. ఓకేనా? పూణే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో రన్నర్అప్గా నిలిచి 3వ గ్రాండ్ మాస్టర్ నామ్ సాధించడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు. గ్రాండ్ మాస్టర్ నామ్ పొందాలంటే బేసిక్గా కొన్ని గెలవాలి, అందులో ఒకటి. ఓకేనా? రైట్. ఈ విజయంతో 100 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు అందుకున్న దేశంగా భారత్ మరింత చేరువైంది. ఇంకో 2 అయితే సరిపోతుంది. ఓకేనా? గ్రాండ్ మాస్టర్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ ప్రదానం చేసే అత్యున్నత చెస్ గుర్తింపు నామ్. ఈ బిరుదు పొందడానికి 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ని మరియు 2500 ఫిడే రేటింగ్ని సాధించాలి, ఎల్లో రేటింగ్ అటువంటివి. ఇక ఫిడేకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఫిడే అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరున్నారు? ఫిడే అంటే అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడ నిర్వహించేది, నియంత్రించేది. ఆ సంస్థకి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఆర్కాడీ ద్వోర్కోవిచ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. భారత తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 1988. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది, గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏది. ఓకేనా? తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసిన సంస్థలేవి, దీని ప్రత్యేకతలు ఏంటి? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈరోజు ఫస్ట్ టాపిక్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక. సో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ ఎంతగా అంచనా వేస్తోంది? సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఇక యుడైస్ రిపోర్ట్ 2025-2026 విడుదల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ని విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుపై 4 రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ 4 రాష్ట్రాలు ఏంటి? సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నది పైన, ఇంపార్టెన్స్ ఏంటి? ఇక ప్రంబనన్ దేవాలయ పరిరక్షణ ప్రాజెక్ట్ ఏ 2 దేశాల మధ్య ఒప్పందం? భారత్, ఇండోనేషియా. ఈ టెంపుల్ ఎక్కడుంది? ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఇండోనేషియాలో ఉంది, వరల్డ్ హెరిటేజ్ సైట్ అది. ఇక మిజోరాం న్యాచురల్ హిస్టరీ మ్యూజియానికి భారతదేశ 21వ డెసిగ్నేటెడ్ రిపాజిటరీ హోదా ఏ చట్టం ఆధారంగా? ఈ హోదా దక్కితే ప్రయోజనం ఏంటి? బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశానికి భారత ఆతిథ్యం. సమావేశం ఎక్కడ జరిగింది? థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఇక నావీ ముంబై విమానాశ్రయానికి ఔషధాల దిగుమతికి అనుమతి. సో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్ 1945 ఆధారంగా. పిఎం సేతు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిఎం సేతు ఫుల్ ఫామ్ ఏంటి? మరియు ఐటీఐస్ అప్గ్రేడేషన్కి సంబంధించి మోడర్నైజింగ్ ఐటీఐస్. గగన్యాన్ మిషన్ కోసం ప్రధాన పారాషూట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. LVM-3 M7 మిషన్ కోసం CE-20 క్రయోజనిక్ ఇంజన్ విజయవంతంగా పరీక్షించింది ఇస్రో. నేపాల్లోని జ్యేష్ఠవర్ణ మహావిహారానికి యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు లభించింది. ప్రత్యేకత ఏంటి? ఏ పునరుద్ధరణ ప్రాజెక్టు ఏ సంవత్సరం భారత్ సహకారం ఎంత చేసింది? ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ దాదా సౌరవ్ గంగూలీ గారికి స్థానము. భారతదేశంలో 98వ చెస్ గ్రాండ్ మాస్టర్గా తమిళనాడు చెందిన ఎస్ అశ్వత్. ఇక ఈరోజు ప్రశ్న, దేశంలోనే తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఓకేనా? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ప్రతి పదం కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో CA 360 2026 కోర్సులో డైలీ పీడిఎఫ్ని చూడొచ్చు,
మంత్లీ మ్యాగజైన్స్ని చూడొచ్చు, మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ని చూడొచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో కంప్లీట్ వీడియో, ప్రతి టాపిక్ కూడా అందులో ఉంటుంది. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.